హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఎంతో రుచికరమైనటువంటి సోలాల బిర్యానీ రెసిపీని చూడబోతున్నాం. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలికాలంలో అయితే ఇలా కమ్మని సోలాల బిర్యానీ చేసుకొని వేడివేడిది తింటుంటే చాలా హాయిగా ఉంటుందండి. ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నటువంటి రెసిపీ చాలా ఈజీ ప్రాసెస్లోనిదేనండి. చాలా తొందరగా రెడీ అయిపోతుంది, ఇంకా మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను చెప్పినటువంటి కొలతలతో మీరు కనుక ఈ సోలాల బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అయితే ఈ బిర్యానీలో యూజ్ చేసినటువంటి సోలాలు మా గార్డెన్లోనివేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టు నుంచి 3-4 టైమ్స్ అయితే నేను ఈ ఏమంటారు తొగరికాయలని తెంపానండి. ఇప్పుడు ఇదొక 4th టైం. ఇది హైబ్రిడ్ రకం అండి. ఒక్కొక్క కాయకి 5 to 6 సీడ్స్ ఉంటాయి. మనకి తెంపడం కూడా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఒలిచేటప్పుడే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఇది తొందరగా ఒలవడానికి కూడా అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క కాయలు 5 to 6 సీడ్స్ ఉంటాయి కదా. ఈ చెట్టు బాగా కాసిందండి, అందుకని వంగిపోయింది. హైట్ కూడా చాలా పెరిగిపోయింది చెట్టు. ఈ కాయల బరువుకి ఇంకా కిందికి వంగినట్టుగా అయిపోయింది. ఇలా చిన్న చిన్న చేమంతులు, చిట్టి చేమంతులు అంటారు కదా, అవి ఇంకా ఇప్పుడే పూస్తాయండి. చలికాలంలో ఇవి కూడా పూలు పూస్తున్నాయి. అయితే ఈ సోలాల బిర్యానీ కోసం మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ 3 చెట్లు పెట్టానండి ఇక్కడ, కంది చెట్లు. ఈ చెట్లకి ఇంతైతే కాయ కలెక్ట్ అయ్యింది. దగ్గర 750 grams ఆర్ 1 kg వరకు అయితే ఈ కాయ వెళ్ళిందండి. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి కాయలు. హైబ్రిడ్ రకం కదా, పొడవుగా ఇంకా 4-5 గింజలతో ఉన్నాయి కాయలన్నీ. ఇంకా వీటిని ఒలిచేసానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 1/2 kg కన్నా కొద్దిగా ఎక్కువగా ఈ సీడ్స్ అయితే కలెక్ట్ అయ్యాయి. వీటిని మనం కొద్దిగా ఉడికించేసుకుందాం. డైరెక్ట్గా బియ్యము ప్లస్ ఈ గింజలు వేశారనుకోండి, కొద్దిగా అంత మంచి టేస్ట్లో రావు. నేను ఇక్కడ చూపిస్తాను, మీరు చూడండి. ఇవన్నీ కూడా ఒకే సైజులో ఉన్న గింజలు తీసుకున్నానండి. మామూలుగా మనం బయట కొనుక్కుంటే ఒకేలా ఉండవు. నాకు గార్డెన్లోవి కనుక నేను ఇంకా అన్నీ చూసుకుంటూ ఒక సైజులో ఉన్న కాయలే తీసుకున్నాను. వీటిని కొద్దిసేపు ఒక 2 to 3 minutes వరకు బాయిల్ చేయాలండి. మనకి కొద్దిగా పచ్చితనం కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం ఈ సోలాలకు సరిపడా రైస్, నేనైతే సోలాలు ఎక్కువగా తీసుకొని రైస్ కొద్దిగా తక్కువ తీసుకుంటానండి. అయితే ఇప్పుడు మనం ఈ బిర్యానీకి ముందుగా పోపు పెట్టేసుకుందాం. ఇలా ఒక గంజు తీసుకొని మనం దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటామో బిర్యానీ, అందులోకి కొద్దిగా ఆయిల్ వేశాక ఆ తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు కంపల్సరీగా వేసుకోవాలండి. ఈ బిర్యానీలో మనకి వెల్లుల్లిపాయలతోనే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత రుచికి సరిపడా దాల్చిన చెక్క, దీంతో మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలాచీలు, లవంగాలు వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక నేను కంపల్సరీగా టొమాటో వేస్తానండి. ఆనియన్ అయితే వేయను, నేను కంపల్సరీగా ఆనియన్ స్కిప్ చేస్తాను. ఇక్కడ ఒక పెద్ద టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇంకా యాడ్ చేశాను. ఇది కొద్దిగా టమాటా అనేది ఉడికిన తర్వాతే మనం మిగతావి ఇందులో యాడ్ చేయాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మన సోలాలు కొద్దిగా మెత్తబడిపోయాయి. 4 to 5 minutes అలా బాయిల్ చేసాం కదా. ఆ తర్వాత వాటర్లో నుండి తీసేసి ఇలా హోల్స్ ఉన్న ప్లేట్లో వేసారనుకోండి, వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా గింజలు అనేవి పొడి పొడిగా అవుతాయి. ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా, నేను సోలాలు ఎక్కువ తీసుకొని రైస్ తక్కువ తీసుకుంటాను. 1/2 kg వరకు అయితే సోలాలు అయ్యాయి. దానికి తక్కువగానే ఒక 300 grams వరకు నేను ఇక్కడ రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇక మనకి ఈ టమాటా కూడా కొద్దిగా ఉడికిపోయింది. ముందుగా ఇక్కడ రైస్ యాడ్ చేస్తున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు. సోలాల బిర్యానీకి యాక్చువల్గా అయితే మామూలు రైసే టేస్టీగా ఉంటుంది.
మామూలుగా మనం బిర్యానీ వండేటప్పుడు ఆయిల్‌లో చిల్లీస్ వేస్తాం కదండీ! నేనిక్కడ పైనుంచే వేస్తాను ఇవన్నీ వేసినాక. అందుకే కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఇవి ఆయిల్‌లో వేస్తే కొద్దిగా మాడిపోతాయి కదా! అలా అని ఇలా పైనుంచి వేశారనుకోండి మాడకుండా ఉంటాయి. మరియు ఈ మిరపకాయల ఘాటనేది చాలా చక్కగా వస్తుందండి. ఇప్పుడిక మనం కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఎంత మీరు ఏ క్వాంటిటీలో తింటారో అలా ఉప్పు వేసేసుకోండి. ఆ తర్వాత వీటన్నింటిని కూడా మంచిగా కలియబెట్టేసేయండి. ఎలా అంటే ఇప్పుడు రైసు మనం వేసుకున్నటువంటి సోలాలు మనం దీంట్లో వేసినటువంటి పసుపు, ఉప్పు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలండి. మిక్స్ చేసిన తర్వాతే దీన్ని ఇంకా మనం మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. కొద్దిసేపు అంటే ముందుగా అయితే వాటర్ ఏమీ వేయకండి. ఒక 5 మినిట్స్ వరకు కొద్దిగా వీటిని ఇలా ఉడకనివ్వండి. ఆ తర్వాత మనం ఈ బిర్యానీకి సరిపడా వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ ఒక 2 గ్లాసుల నిండుగా వాటర్ యాడ్ చేశానండి. ఎందుకంటే మనకి యాక్చువల్‌గా అయితే 3 గ్లాసెస్ వరకు వాటర్ పడతాయి. బట్ ఏంటంటే మనం సోలాలను ముందుగా ఉడికించేసుకున్నాం కదా! అందుకని 2 గ్లాసుల వాటరే యాడ్ చేశాను. మనం వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా కలిపేయండి. ఆ తర్వాత దీంట్లో మనం కమ్మని నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఈ నెయ్యి వేయటం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా టేస్టీగా వస్తుంది. చలికాలం కదా అసలు నెయ్యి స్పూన్ నుంచి వదలట్లేదు. మళ్ళీ ఈ బిర్యానీలో పెడితేనే ఇంకా స్పూన్ నుంచి నెయ్యి వదిలిపోయింది. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్లో ఇంకా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఇలా రైస్ అంతా కూడా పుల్లలుగా ఉడికేసింది. ఇంకా మనకి సోలాలు అనేవి చాలా సాఫ్ట్గా అయ్యాయి. ఎందుకంటే ముందుగానే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. ఇదండి ఎంతో టేస్టీ అయినటువంటి సోలాల బిర్యానీ రెసిపీ. మీకు గనక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు కూడా ఈ రుచికరమైనటువంటి సోలాల బిర్యానీ రెడీ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.